ప్రెసిడెంట్ అయినా పార్టీకి కార్యకర్తనే అంటారు, అలాగే పనిచేస్తారు. ఆ పనితీరే ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్, స్పెషల్ మార్క్ని తీసుకొచ్చింది. కేటీఆర్ అనే 3 అక్షరాలు బ్రాండ్ను క్రియేట్ చేసింది. సో ఆ పార్టీ ఇప్పుడు రజతోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ముందు ముందు ఆ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది, ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే రోజా గారు. సో జలదృశ్యం టు ఎల్కతుర్తి, ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఎలా చూస్తున్నారు? జలదృశ్యం ప్రస్తావించారు కాబట్టి 2001లో జలదృశ్యం, 2022 కల్లా తెలంగాణలో ఒక సజల ధారగా, సజల దృశ్యంగా కూడా కేసీఆర్ గారు ఆవిష్కరించారు. ఎందుకంటే ఏ నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతోనైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో దానికి సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటి 10 ఏళ్లలోనే ఒక గట్టి పునాది వేసి బ్రహ్మాండంగా ఆశించిన మేరకు మేము సంతృప్తికరంగా ఫలితాలు సాధించగలిగామని అనుకుంటున్నాం. సరే, పార్టీగా ఒక రాజకీయ పార్టీ అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ డెఫినెట్గా 25 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి పోతే మొత్తం పతాక సన్నివేశం, అంటే క్లైమాక్స్ అంటారు, లేక పీక్ అంటారు కదా, పీక్ మూమెంట్ అంటారు కదా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా 2009 డిసెంబర్ 9 ఒక గ్లోరియస్ ఒకేషన్. ఆ రోజు దశాబ్దాల కళ నెరవేరి భారత రాజకీయ వ్యవస్థ అల్టిమేట్గా కేసీఆర్ గారి నిరాహార దీక్షకు తల ఒగ్గి తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నాము అనే అనౌన్స్మెంట్ ఏదైతే కేంద్ర హోంమంత్రి గారు చేశారో అది ఒక గొప్ప సన్నివేశం. ఆ తర్వాత అల్టిమేట్గా బిల్లు పాస్ కావడం 5 ఏళ్ల తర్వాత. ఈ 2 సందర్భాలు నన్ను అడిగితే దే స్టాండ్ అవుట్ ఇన్ మై మెమరీ. ఇక మిగతా అంటారా, గవర్నమెంట్లోకి రావడం, పనులు చేయడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గవర్నెన్స్, అంతేగాని అల్టిమేట్గా నథింగ్ కెన్ ఎక్లిప్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ తెలంగాణ. అయితే 2001లో ఎప్పుడైతే ఈ పార్టీ పెట్టాలి అన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారి మదిలో మెదిలినప్పుడు యువర్ సో యంగ్, అప్పుడు యంగ్ మ్యాన్, అండ్ మీ ఫ్యామిలీకి ఒక బ్రెడ్ విన్నర్, ఒక రిస్క్ చేసి నేను పార్టీని పెట్టాలి అని వస్తున్నప్పుడు వాట్ వాస్ యువర్ మైండ్ సెట్ అప్పుడు? కేసీఆర్ గారు ఈరోజు కాదండి, హీఈస్ ఆల్వేస్ బీన్ ఎ రిస్క్ టేకర్. ఆయన ఈరోజు కాదు, ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది 78, 79 ఆ ప్రాంతంలో. అంటే యాజ్ అ యంగ్ స్టూడెంట్ ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత స్టూడెంట్ పాలిటిక్స్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే యూత్ కాంగ్రెస్లో చేరారు. సంజయ్ గాంధీ గారితో బాగా సన్నిహితంగా ఉండేవారు. తర్వాత 82, 83 దాకా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేదాకా కూడా కాంగ్రెస్లోనే కొనసాగారు. యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు రాష్ట్రానికి. కాబట్టి ఆయన ఈరోజు కాదు, మొదటి నుంచి రిస్క్ టేకరే. ఓకే, ఆయన ఎప్పుడైనా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ తీసుకున్న తర్వాత ఒకసారి ఆ సబ్జెక్టులోకి దిగిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఆయన ఈ టేక్స్ కంప్లీట్ రిస్క్. లేకపోతే 2001లో మీరు అన్నట్టు కేసీఆర్ గారు వయసు ఎంత? 46 ఏళ్ళు. 46 ఏళ్ళ వయసులో అప్పటికి మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి, అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా జీవితాంతం ఇంకా చివరి దాకా 70-75 ఏళ్ళ దాకా ఒక మంత్రిగా లేదా ఇంకా మరింత ఉన్నతమైన స్థాయిలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ గారు అన్నీ కాదనుకొని, మరి నిజంగా ఆ రోజు ఒకసారి పరిస్థితులు కూడా ఆలోచిస్తే ఒక సాహసం, ఒక దుస్సాహసం ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు పార్టీ పెట్టడం. ఒకవైపు ఏమో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబు గారి ప్రభ ఆ రోజు భారతదేశ స్థాయిలో వెలిగిపోతుంది. ఆయన ఎన్డీఏ కన్వీనరు, ఆయన ఒక విజనరీ అని ఓ రకమైన ఒక ఇంప్రెషన్ మొత్తం భారతదేశం అంతా ఉంది. ఇంకోవైపు ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో వారున్నారు. మూడోది కాంగ్రెస్ పార్టీ, ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మూడోది. ఈ 3 పార్టీలను తట్టుకొని తెలంగాణలో ఇంకొక పార్టీ అడుగు పెట్టాలి అంటేనే అదొక సాహసం. అందులో రాజకీయాలు సర్వసాధారణంగా కావాల్సినది మీరు చూస్తే, ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు అంటే ఆయనకి సినిమా గ్లామర్ ఉంది, ఆయన దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే గుర్తొచ్చే రోజులవి. కేసీఆర్ గారికి సినిమా గ్లామర్ లేదు, మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, కాస్ట్ బేస్ లేదు. అన్నింటికి మించి తెలంగాణ ఇష్యూ కూడా అప్పటికే చాలా డిస్క్రెడిటెడ్ ఇష్యూ. అంటే ప్రజల్లో అప్పటికే ఒక రకమైన అనుమానం, అంటే ఎప్పుడు రాజకీయ నాయకులు వాడుకుని వదిలేస్తారు తెలంగాణ ఇష్యూని అనే ఒక అపప్రద. ఇంత అనుమానంలో ఆ రోజు ప్రయాణం ప్రారంభమైంది. అదే సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాప. అలాంటి పరిస్థితిలో ప్రయాణం ప్రారంభించి 46 ఏళ్ళ వయసులో ఒక యువకుడు జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకుని నేను తెలంగాణ సాధించడమే నా లక్ష్యం అని బయలుదేరాలంటే అదొక దుస్సాహసం. కానీ కేసీఆర్ గారు నిజంగా కూడా ఒక స్వాప్నికుడు, సాహసి, అడ్వెంచరస్ మ్యాన్. కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని
మొదటి బహిరంగ సభలోనే ప్రజలకు చెప్పారు, నాకు తెలుసు మీకు రాజకీయ వ్యవస్థ మీద అపనమ్మకం ఉంది, అందుకే నేను మీకు మాటిస్తున్నాను, ఎత్తిన జెండా దించితే తెలంగాణ వచ్చేదాకా నేను వెనక్కి తగ్గితే రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా. ఈ మాట బహుశా భారత రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు కూడా మాట్లాడలేదు. నేను మాటిస్తున్నాను, మాట తప్పితే నన్ను కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు కేసీఆర్. కాబట్టి ఒక అరుదైన నాయకుడు ఆయన నాయకత్వంలో పనిచేయడం, అల్టిమేట్గా తెలంగాణ సాధించడం, నథింగ్ కెన్ ఎక్లిప్స్ దట్ థ్రిల్ అండ్ ఫీలింగ్. ఓకే, అయితే మీరు 2006లో అమెరికా నుంచి కరీంనగర్ ఉప ఎన్నిక కోసం వచ్చారు. నాన్నకు చెప్పకుండా వచ్చేసానని చెప్పారు.